5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మన తెలుగు సంస్థ ఆత్మసాక్షి ఇప్పుడు ఎస్ఎస్ గ్రూప్ పేరుతో చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలు చెప్పుకొచ్చారు. ప్రీ పోల్ సర్వే పరంగా చూస్తే తమిళనాడులో స్టాలిన్‌కే ఆదరణ ఎక్కువుంది. ఇది మొన్న 27 మార్చి దాకా చేసిన సర్వేలో స్టాలిన్‌కి 43% మంది, పన్నీర్ సెల్వంకి 36% మంది, విజయ్‌కి 16% మంది, ఇతరులకి 2% మందికి మంది సపోర్ట్ చేస్తున్నారు ఇతరులకి అన్నటువంటి పాయింట్‌ని హైలైట్ చేశారు. అదే సందర్భంలో డీఎంకేగా 41%, ఏఐఏడీఎంకే 38.5%, టీవీకేకి 14%, ఎన్టీకేకి 4.5%, ఇతరులు 2% ఓట్లు వస్తాయన్నట్టు అంచనా వేశారు. ఎలయన్స్ పరంగా చూస్తే డీఎంకే కూటమికి 48%, ఏఐఏడీఎంకే కూటమికి 35%, టీవీకే పార్టీకి 10%, ఇతరులకు 3% అంచనా వేశారు వీళ్ళు. అదే సందర్భంలో టోటల్‌గా తమిళనాడుకి సంబంధించినటువంటి లెక్కలంతా చూసుకున్న తర్వాత ఏదైతే అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటి రిజల్ట్‌గా ఎవరెవరికి ఎన్నెన్ని ఇవన్నిటిని కూడా వీళ్ళు అంచనా వేశారు. ఫైనల్‌గా వచ్చేటప్పటికి డీఎంకే అధికారంలోకి వస్తుందన్నటువంటి అంచనాలో ఉన్నారు. డీఎంకేకి సంబంధించి ఖచ్చితంగా పూర్తి స్థాయి అధికారం లభిస్తుందని 119 నుంచి 120 స్థానాలు అంటే టోటల్ 234 ఉన్నాయి. 119 నుంచి 128 స్థానాలు డీఎంకే కూటమికి, 108 నుంచి 117 స్థానాలు ఏఐఏడీఎంకే కూటమికి, టీవీకేకి 5 నుంచి 9 స్థానాలు వస్తాయని, ఇతరులకు 1 నుంచి 3 వస్తాయని అంచనా వేశారు. ఇది తమిళనాడుకి సంబంధించి వీళ్ళ అంచనా సర్వే ముందస్తు అంచనాల ప్రకారం వేసినటువంటిది. అట్లాగే వెస్ట్ బెంగాల్కి సంబంధించినంత వరకు చూసుకుంటే వీళ్ళది ఇక్కడ ఇంతకు ముందు గతంలో అయితే గనక వచ్చినటువంటిది ఇప్పుడు లెక్కలు ఇవన్నిటిని చూసుకున్నప్పుడు తాజాగా వివిధ ప్రాంతాల్లో చేసినటువంటి సర్వేలు దాంట్లో మమతా బెనర్జీకే 48% మద్దతు ఇస్తున్నారు. సువేందు అధికారికి 30% మంది మద్దతే ఉంది. అభిషేక్ బెనర్జీకి 5%, సమీక్ భట్టాచారికి 5%, దిలీప్ ఘోష్కి 4%, మొహమ్మద్ సలీంకి 3%, ఇతరులకు 2% అంచనా వేస్తున్నారు. అట్లాగే ఎలయన్స్గా చూసుకున్నప్పుడు తృణమూల్కి 48%, బీజేపీకి 30%, కాంగ్రెస్కి 5%, లెఫ్ట్కి 5% ఓట్లు పడతాయి అన్నటువంటి అంచనా వేస్తున్నారు. దీంట్లో ఓవరాల్గా వచ్చేటప్పటికి తృణమూల్ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అన్నటువంటి అంచనా వేశారు. సీట్ల పరంగా చూసుకున్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అలయన్స్కి 178, 198 స్థానాలు వస్తాయని, బీజేపీకి 100 నుంచి 110 వస్తాయని, ఇతరులకి 1 నుంచి 2 నుంచి 6 స్థానాలు వస్తాయి అన్నటువంటిది అంచనా వేశారు. ఇది బెంగాల్కి సంబంధించినంత వరకు. ఇకపోతే అస్సాం వచ్చేటప్పటికి ఇది కూడా 27 దాకానే చేసుకొచ్చింది సర్వేలు. అంటే మొన్న మార్చి 27 దాకా అంటే బాగా లేటెస్ట్ అన్నటువంటిది చెప్తున్నారు. అక్కడ ఎన్డీఏ 46%, కాంగ్రెస్ పార్టీ 40% అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. ఇక్కడ సీట్ల పరంగా చూస్తే 126 గాను బీజేపీ 76 నుంచి 81తో అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ 45 నుంచి 50తో ప్రతిపక్షానికి పరిమితం అవుతుందని, ఇతరులు 5 నుంచి 9 స్థానాలతో సరిపుచ్చుకుంటారన్నటువంటి అంచనా వేశారు. ఇకపోతే కేరళ పరంగా చూసుకున్నప్పుడు అక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ల మధ్యన పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో పినరయి విజయన్కి 30% మద్దతు ఉంటే కేకే సజ్జ 8%, అట్లాగే వీడి సతీషన్కి కాంగ్రెస్ పార్టీ 29%, ఇట్లా అంచనాలు ఉన్నాయి ఎవరికాళ్ళకి వ్యక్తుల పరంగా చూసుకున్నప్పుడు. అదే సందర్భంలో స్టేట్ మొత్తం లెక్క చూసుకున్నప్పుడు కేరళలో ఎల్డీఎఫ్ కూటమికి 69 నుంచి 73 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 67 నుంచి 72 స్థానాలు వస్తాయని అంచనా వేశారంటే నెక్ టు నెక్లో కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి నెక్ టు నెక్ వచ్చింది. ఇక్కడ ఇతరులు బీజేపీకి 3 నుంచి 4 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఇక్కడ అధికారానికి సంబంధించి కన్ఫ్యూజన్ అది ఉందన్నమాట. ఇది ఓవరాల్గా వాళ్ళ అంచనా.